Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonla. This is Rajendra Bonla, soft skill trainer, personality development, motivational speaker and impact trainer. మిత్రులారా 28,000 మంది సబ్స్క్రైబర్తో సాఫీగా మనం వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్ అందరికీ. నా మీద నమ్మకంతో ఛానల్ని ఇంత ముందు కల్పిస్తున్న మీ అందరికీ. ఇంకొక విషయం ఏంటంటే, మరి ఈ వీడియోలో మీరు ఏం చెప్తున్నారు సార్ కొత్త విషయాలంటే, మనకి హెల్త్ యూనివర్సిటీ ఉంది కదా, కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ వచ్చేసినాయి. దీంట్లో వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థులు చాలామంది కూడా మనల్ని అడుగుతున్నారు, సార్ బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటిది, ఎలా చేయాలి. ఈ వీడియో చాలా డెప్త్గా ఇందులో నేను మాట్లాడతానండి. ఈ రాబోయేటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతున్న కూడా చాలా ఎనాలిసిస్ చేస్తూ ఇదొకటి దీంట్లో ఉంటుంది. బీఎస్సీ సంబంధించిన నోటిఫికేషన్, నర్సింగ్ నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. సో దీనికి సంబంధించి దీనికి డీటెయిల్స్ ఏంటి, ఈ కోర్స్ చదవాలంటే ఏంటిది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎల్టీ, సో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఇందులో వచ్చేసి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్. సో ఎంఎల్టీ దీన్ని ఎలా ఎన్ని రోజులు చదవాలి, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఓకేనా. తర్వాత వచ్చేసి చిట్ట ఉంది బీఎస్సీ నర్సింగే, కానీ ఇది వచ్చేసి పార్ట్ నర్సింగ్ అంటారు, అంటే తక్కువతో వచ్చేది. 2 సంవత్సరాల్లో చేసే నర్సింగ్, 4 సంవత్సరాల నర్సింగ్, 2 సంవత్సరాల నర్సింగ్, ఎంఎల్టీ, ఆ తర్వాత బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇలా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి, ఓకేనా. ఆన్లైన్ అప్లై, లాస్ట్ డేట్, ఎలిజిబిలిటీ, ఏ సర్టిఫికేట్ ఆన్లైన్ అప్లై చేయాలి, ఫీజు ఎంత కట్టాలి, దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా ఉండదా, ఓకేనా. దీనికి లిస్ట్ ఎలా పెడతారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, సీట్ వచ్చిన తర్వాత మనము ఎక్కడ వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి, అసలు మీకు ఏ టు జెడ్ క్వశ్చన్కి ఇంకా మీకు వేరే క్వశ్చనే రాకుండా అన్ని ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటాయి. మరి ఇంత డెప్త్గా నేను ఇచ్చిన కాబట్టి మీరు చేసేది ఒకటే, ఓపికగా చూడడం, స్కిప్ చేయకుండా చూడడం. అందుకే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. ఓపిక లేని వాళ్ళు మీకు సంబంధించిన వేరే ఛానల్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేవి ఉంటాయి కాబట్టి అవి చూసుకోవచ్చు, ఓకేనా. సో దిస్ ఈజ్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ ఛానల్ అనమాట. కాబట్టి ఓపుకున్న వాళ్ళు చూడండి. వీడియో కనుక నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేస్తే చేసుకోండి, నా ఛానల్ మీకు అవసరం ఉందంటే చేసుకోండి, ఓకేనా. రైట్, కంటిన్యూ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ స్టేట్ హ్యాస్ గివెన్ నోటిఫికేషన్ ఫర్ 4 కోర్సెస్, 4 కోర్సులకు ఇచ్చేసింది. ఇంతకుముందు ఇప్పటివరకు అయితే నేను ఆల్రెడీ బీఎస్సీ 4 ఇయర్స్ నర్సింగ్ కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఈ యొక్క ఛానల్ లింకులో కూడా ఉంటాయి. ఈ ఛానల్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనకి ఎంఎల్టీ, ఓకేనా. సో ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, దీనికి అర్హత ఏంటి, ఈ కోర్సు చేస్తే మనకు ఉపయోగాలు ఏంటి, దీనికి అసలు ఎవరు అర్హులు, అబ్బాయిలా అమ్మాయిలా, ఏ గ్రూప్ వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళు అర్హులు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా. రైట్. సో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఫర్ ద అడ్మిషన్ టు బీఎస్సీ ఎంఎల్టీ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2020 and 2021. రైట్. సో ముందుగా మనం చూసుకుంటే, దిస్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఆన్ 18/1/2021 అండ్ ద వెబ్సైట్ ఈస్ దట్, ఇక్కడ ఉన్నదాన్ని వెబ్సైట్ మీరు క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఈ సేమ్ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ అప్లైకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18 జనవరి నుండి మొదలు అయితే ఎండింగ్ వచ్చేసి 27 జనవరి. జస్ట్ 9 డేస్ మాత్రమే ఉన్నది. తొందరగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అది ఏం లేదండి. దీనికి డైరెక్ట్గా వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెడతారు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ వెరిఫికేషన్ యొక్క డీటెయిల్స్ పెడతారు. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టేస్తారు. మెరిట్ లిస్ట్ తర్వాత డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ డేట్స్ అని మనకు తర్వాత ఇస్తారు. ఈ బీఎస్సీ ఎంఎల్టీకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీలో వచ్చేసి 1600. నెక్స్ట్ రిమైనింగ్ బీసీ ఓసీ, నెక్స్ట్ వచ్చేసి పిహెచ్సి ఎవరన్నా ఉంటే కనుక నాన్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీస్ వీరంతా కూడా 2000 రూపాయలు దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ద్వారానే అనమాట, ఓకేనా. రైట్. అప్లై చేసేటప్పుడు ఇఫ్ యూ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీ జస్ట్ యూ కెన్ కాల్ టు దీస్ నెంబర్స్ అండ్ ఇట్స్ బెటర్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మీకు యూజ్ అవుతుంది. ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఏదైనా మనీ పే చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ రాకపోవడం, ఆన్లైన్లో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి కాబట్టి వీళ్ళు వెంటనే వాటిని సాల్వ్ చేస్తుంటారు, ఓకేనా. రైట్. దెన్ లెట్ వి కమ్ టు దట్. ఈ కోర్సుకు సంబంధించి మనం తెలుసుకుందాం, ఓకేనా. అయితే ఈ ఎంఎల్టీ, ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ ముఖ్యంగా మనం చూద్దాం. మామూలుగా డిగ్రీ చదివారనుకోండి, డిగ్రీ చదివితే మళ్ళీ ఉద్యోగాల కొరకు వెతుకుతారు, పీజీ అయినా ఉద్యోగాల కొరకు వెతుకుతుంటారు. అయితే ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ కోర్సు
ఎవరైతే చదివారో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చదివారో వీళ్ళు ఏ ఉద్యోగాల కొరకు వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్లోకి వెళ్ళి అక్కడ మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు, సొంతగా ల్యాబ్ పెట్టుకోవచ్చు. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చినా, ఈవెన్ జ్వరం వచ్చినా కానీ రక్త పరీక్ష మూత్ర పరీక్షలు కంపల్సరీ అయినాయి. మనము ఈ రక్త పరీక్ష మూత్ర పరీక్ష రాయగానే మనం అక్కడికి వెళ్తాం, వెళ్ళగానే వాళ్ళు డైరెక్ట్గా ఒక పేపర్ పైన 2000 అవుతాయండి అంటారు. ఇక మనం దాన్ని తగ్గించి అడగడం కానీ ఏమీ ఉండదు. అంటే ఆ లెవెల్లో ప్రాఫిట్స్ ఉంటాయి వీళ్ళకి, ల్యాబ్ టెక్నీషియన్లకి, రైట్. ఒక పెద్ద ఈరోజు అంటే కార్పొరేట్ సంబంధించినటువంటి కాలేజీలలో కార్పొరేట్ ఫ్యాకల్టీగా వెళ్ళొచ్చు కాలేజీలలో, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఈ MLT చేసిన వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. కోర్స్ చేస్తేనే డైరెక్ట్ కోర్స్ అయిపోయిన 2వ రోజు నుండే ఇక మనం హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయినట్టు దీని అర్థం. పెద్దగా ఉద్యోగాల కొరకు మనం వెతికే అవసరం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ కోర్స్ చేసిన వాళ్ళ సంఖ్య తక్కువ, ఇందులో ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువ అనమాట, రైట్. సరే, ఇది ఏమైనా ఎలిజిబిలిటీ MLT చేయాలంటే ఎవరు ఎలిజిబిలిటీ? DMLT అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో వొకేషనల్ వాళ్ళు చేస్తారు. ఇది MLT. కొద్దిమంది సబ్స్క్రైబర్ కూడా అడుగుతున్నారు, సార్ మాకు DMLT గురించి చెప్పండి సార్ అని. నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇందులో అయితే MLT BSc MLT గురించి చెప్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి MLT ఇది 2 years కోర్స్ అండి. ఇది ఎవరు చేయొచ్చు అంటే ద స్టూడెంట్ హూ ఆర్ ఫ్రమ్ బాటనీ, జువాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్. ఇంటర్మీడియట్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఇవి చదివిన వాళ్ళు మాత్రమే. మళ్ళీ కింద పిచ్చిగా కామెంట్ చేస్తున్నారు కొంతమంది, సార్ నాకు బాటనీ ఒకటి అవుతుంది నేను ఎలిజిబులా, నాకు జువాలజీ లేదు నేను ఎలిజిబుల్ అని కామెంట్ చేస్తారు. కాబట్టి ఒకసారి విని అయిపోయింది. నెక్స్ట్, లేకపోతే ఒకవేళ ఇలా అవ్వకపోతే ఎనీ అదర్ ఎగ్జామినేషన్ +2 రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ బోర్డు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి ఉన్నాయంటే ఎవరైతే వీళ్ళు ఓపెన్ 10th వాళ్ళు ఉంటారో వీళ్ళంతా కూడా వాళ్ళకి ఎలిజిబులే, ఓకేనా. లేదా ఇంటర్మీడియట్ బైపీసీ వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇంటర్మీడియట్ చదవని విద్యార్థులు ఎవరైనా ఉంటే వొకేషనల్ చదివితే కనుక వాళ్ళు వొకేషనల్లో కూడా DMLT అవుతారు కదా. సో ఆ DMLT చదివిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే, వాళ్ళు దీనికి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, రైట్. ఓకే, ఇక్కడ వచ్చేసి ద క్యాండిడేట్ పోసెస్ ద క్వాలిఫికేషన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వాలిఫికేషన్తో పాటు వాళ్ళకి ఏజ్ వచ్చేసి 17 years పూర్తయి ఉండాలి, ఓకేనా. అంటే 2004 సంవత్సరం జనవరి 2 తర్వాత పుట్టిన వాళ్ళై ఉండాలి దీనికి, ఓకే. అండ్ దెన్ మనకు ఆన్లైన్లో అప్లై చేసుకున్న డేట్ చెప్పుకున్నాం. ఇక్కడ కనిపించేది మీకు లింక్, ఇది కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. దీని ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పేమెంట్ మీకు చెప్పుకున్నాం మనం ముందుగానే, SC STకి 1600 అండ్ రిమైనింగ్ వాళ్ళకి వచ్చేసి 2000 రూపీస్ ఈ పేమెంట్ చేసి మన ఆన్లైన్లో డేటా అప్లోడ్ చేసే ముందు మనం కొన్ని సర్టిఫికెట్లు స్కానింగ్ చేయాలి ఈ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి, ఓకేనా, రైట్. ఈ ఆన్లైన్లో మనం అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికెట్లు ఏమేమి ఉంటాయి? నెంబర్ 1 ఫస్ట్గా 10th మేము దీన్ని PDF రూపంలో స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి, బిలో 500 ఉండేటట్టుగా 10th మేము. తర్వాత ఇంటర్మీడియట్ మేము, ఆ తర్వాత స్టడీ సర్టిఫికెట్లు 10th క్లాస్ లోపల మీరు ఎన్ని స్కూళ్ళలో చదివితే అన్ని క్లాసుల స్టడీ సర్టిఫికెట్స్, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్స్. నెక్స్ట్ TC ఆఫ్ ఇంటర్మీడియట్. నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే 10th అయిపోయినాక అయినా పనిచేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం కొత్తగా ఉండాలి, ఏ సంవత్సరం ఆ సంవత్సరానికి తీసింది అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్, ఓకేనా, ఇది కంపల్సరీ పెట్టాలి రెసిడెన్స్ సర్టిఫికేట్. చాలామంది ఏమనుకుంటారంటే ఇది అవసరం లేదనుకుంటారు, ఇది కూడా అవసరమైనది. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్. ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళు కనుక ఈ కోర్స్ చేయాలనుకుంటే, కొద్దిమంది అందులో నర్సుగా పనిచేసే వాళ్ళు ఈ కోర్సును చేయాలనుకుంటే కనుక అలాంటి వాళ్ళు గవర్నమెంట్ సర్టిఫికేట్ పెట్టాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్, క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ సిగ్నేచర్. సో ఇవన్నీ కూడాను మనం PDF రూపంలో, తర్వాత ఇవి 2 ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రం JPG ఫార్మాట్ రూపంలో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీని యొక్క సైట్ ఇక్కడ ఉందన్నమాట, ఓకే, రైట్. ఆన్లైన్ ఎలా అప్లై చేయాలనేది డేటా ఇది నేను తర్వాత ఒక సపరేట్ వీడియో చేస్తాను అన్నిటికి సంబంధించి, ఓకే. ఇది ఎక్కువగా మీ సేవ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నేను చేసే చాలా వీడియోలు మీ సేవ వాళ్ళు చూసుకుంటూ చేస్తారు కాబట్టి ఇది వేర్ఫుల్ ఉంటుంది, రైట్. ఇకపోతే రూల్స్లో మనకు కొన్ని రిజర్వేషన్స్, సీట్ ఎలా కేటాయిస్తారు, దీనికైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నదా? సో వీ కెన్ థింక్ దట్ దెర్ ఇస్ నో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ MLT కోర్సెస్. ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి కోర్సులో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకు ఉండదండి. అయితే ఇక్కడ వచ్చేసి మనకు సీట్లు అనేటివి ఏ రకంగా ఉంటాయంటే 60% సీట్లు వచ్చేసి గవర్నమెంట్ ఫిల్ చేస్తుంది, 40% సీటు కాలేజ్ వాళ్ళు ఎవరికైనా అమ్ముకుంటారు. అంటే కన్వీనర్ కోట, ఇది మేనేజ్మెంట్ కోట. గవర్నమెంట్ కాలేజ్లో మాత్రం అన్ని సీట్లని గవర్నమెంట్ ఫిల్ చేస్తుంది, ఇక్కడ ఎలాంటి డబ్బులు పేమెంట్ పెట్టి తీసుకునే ఛాన్స్ అనేది ఉండదు. ఇక రిజర్వేషన్ విషయంలో తీసుకుంటే దట్ వీ కెన్ థింక్ దట్ 85% ఫర్ లోకల్ స్టూడెంట్స్ అండ్
15% లోకల్ అండ్ నాన్ లోకల్ రిజర్వేషన్ అని. ఇక క్యాస్ట్ పరంగా చూస్తే ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 15%, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 6%, బీసీలందరికీ కలిపి 29% ఉంటుంది. ఇందులో వచ్చేసి బీసీఏ 7%, బీసీబీ 10% అండ్ బీసీసీ 1%, నెక్స్ట్ బీసీడీ 7% అండ్ బీసీఈ 4% రిజర్వేషన్ ఉంటుంది. ఇదే కాకుండా 5% రిజర్వేషన్ వచ్చేసి మన పిహెచ్సి కోటా వాళ్ళకు కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే ఉమెన్కి మాత్రం 33% స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది ఆడపిల్లలకి. దీని బాయ్స్ గర్ల్స్ అందరూ కలిసి చేయొచ్చు. ఈ 5% ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇక మన జాయినింగ్కి సంబంధించి ఏ రకంగా మనల్ని జాయిన్ చేస్తారు అంటే మెరిట్ లిస్ట్ ఏ రకంగా తీస్తారంటే, సో ఫస్ట్ దిస్ మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ దట్ ఇంటర్మీడియట్ మార్క్స్. ఇంటర్మీడియట్లో ఎప్పుడైతే మనం మార్కులు సాధించామో దాన్ని బట్టి తీస్తారండి. ఒకవేళ ఇంటర్ మార్కులు ఇద్దరికి సమానమైతే అందులో ఎవరైతే రెగ్యులర్ పాస్ అన్న వారు ఉన్నారా, సింగిల్ అటెంప్ట్మెంట్లో ఉన్నారా, ఆర్ కంపార్ట్మెంటల్ పాస్లో ఉన్నారా అనేది చూస్తారు. ఎవరైనా సింగిల్ అటెంప్ట్లోనే ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ముందు ప్రియారిటీ ఇస్తారు. ఒకసారి ఫస్ట్ ఇయర్లో ఉన్న సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యి తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి మాత్రం తర్వాత అవకాశం ఇస్తారు. ఒకవేళ అలా కూడా సింగిల్ టైంలో పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉండగలిగితే, ఇంటర్మీడియట్లో సేమ్ మార్క్స్ ఉండగలిగితే అలాంటప్పుడు వాళ్ళ యొక్క ఏజ్ని చూస్తారు. ఏజ్ని చూసి వాళ్ళకు ముందు మెరిట్ లిస్ట్ అనేది పెడుతుంటారు. సో దిస్ ఆల్ బట్ మామూలుగా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ దాంట్లో సీట్లు వస్తాయి. ఎందుకంటే ఎక్కువ కాలేజీలు ఉండవు కదా, తక్కువ కాలేజీలు కాబట్టి ఎక్కువ మంది అప్లై చేస్తారు. నాకు తెలిసిన ఒక నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లో 920 వస్తే తప్ప వాళ్ళకి సీట్ రాలేదు. నా ఫ్రెండ్ అందులో, ఫ్రెండ్ అంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి, మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్, అతను అందులో ఫస్ట్ అండ్ ప్రొఫెసర్ చేస్తుంటాడు అలా అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక సెలెక్షన్ విధానం ఎలా ఉంటుంది? సెలెక్షన్ విధానం ఏంటి? సెలెక్టర్ లిస్ట్ పెడతాడండి. ఆ లిస్ట్లో కనుక మన పేరు ఉంటే మనకు సీట్ వచ్చినట్టే. వచ్చేసి దెన్ వీ కెన్ గో అండ్ వీ నీడ్ టు పే 6,000 రూపీస్ పే చేయాలి. రైట్. పే చేసి ఒరిజినల్ సర్టిఫికేట్ మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేయించుకొని ఒక 5 సెట్ల జిరాక్సెస్ వాళ్ళకి సబ్మిట్ చేసిస్తే సో దిస్ ఆల్ మెథడ్ ఇక అయిపోయింది అంటే మనకి. తర్వాత ఈ కోర్స్ చేసిన తర్వాత మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సార్? ఎప్పుడైతే ఈ కోర్సు ఎంఎల్టీ కోర్సు పూర్తి అయిపోయిందో, ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్తారంటే టైమ్ ఫర్ ద కంప్లీషన్. సో క్యాండిడేట్ షుడ్ కంప్లీట్ ద కోర్స్ విత్ ఇన్ ద డ్యూరేషన్, ఓకేనా, ఈక్వలెంట్ టు డబుల్ ద పీరియడ్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ ద స్టడీ. 6 years లోపు పూర్తి చేయాలి. అంటే 6 years పట్టదు మనకు ఉన్నటువంటి టైంలో, బట్ ఎవరైనా బయటకి వెళ్ళి అడిట్ వచ్చినా కానీ ఈ లోపల మనం పూర్తి చేయాలని అర్థం అనమాట. రైట్. సరే, ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత బయట అపారమైనటువంటి అవకాశాలు ఉంటాయండి. ఏంటి అపారమైన అవకాశాలు అంటే, ఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మనం ఏ కార్పొరేటివ్ హాస్పిటల్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకున్నా కానీ మనకి ల్యాబ్ టెక్నీషియన్గా ఉండొచ్చు, లేదంటే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మన యొక్క క్వాలిఫికేషన్ చూపించి ల్యాబ్ టెక్నీషియన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా మనము గుర్తింపు పొంది ల్యాబ్ టెక్నీషియన్గా ఆ ఎక్విప్మెంట్ మనం తీసుకొని కాలేజెస్ అయితే హాస్పిటల్స్ ఉంటాయి, హాస్పిటల్లో మనం స్పెషల్గా పెట్టుకోవచ్చు. అవి కమిషన్ బేస్ మీద దేని మీద నడుస్తాయి, లేదంటే కొద్దిమంది ప్రైవేట్ హాస్పిటల్సే వాళ్ళే అన్ని ఎక్విప్మెంట్ ఇచ్చి మనల్ని పార్ట్నర్షిప్లో అలా చేసుకుంటారనమాట. ఇలా చాలా వరకు ఈ కోర్సు పూర్తి చేయగానే ఇమీడియట్గా హ్యాపీగా మనం ఉన్న ప్లేస్లోనే ఎక్కడికి బదిలీలు పోకుండా ఇంకొక ప్లేస్కి వెళ్ళి మనం ఉద్యోగం చేయాలనే తపన లేకుండా ఏం చక్కగా ఉన్న దగ్గరనే కూర్చొని మంచిగా డబ్బులు సంపాదించుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నా ఎవరున్నా కానీ అందరితో కలిసి ఇంటి దగ్గరనే ఉండొచ్చు. ఇది అంటే సొంతగా మనకి ఇంకా ఇలాంటి ఉద్యోగం బయటకు వెళ్ళి చేయాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుంది. బేసిక్గా ఈ ఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళలో నిరుద్యోగిత అంటే ఉండదు. మనం బయట డిగ్రీ అయిపోగానే బైపీసీ పిల్లల పరిస్థితి ఉందంటే డిగ్రీలో బీజెడ్సీ అయిపోయిందంటే మళ్ళీ వాళ్ళకు కెమిస్ట్రీ సరిగ్గా రాదు చాలామందికి. తర్వాత బాటనీ జూలాజీ మళ్ళీ పీజీ చేయడం, ఇలా ఇంత లాంగ్ ప్రాసెస్ కంటే ఈ షార్ట్ వేలో ఇమీడియట్ సక్సెస్ అనేటువంటి ఈ కోర్సులను చదవగలిగితే మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఎంతసేపు మనం అందరి రూట్లు పోయేదంటే కాకుండా ఈరోజు జనాలకు ఏదో అవసరం ఉన్నది. సరే, ఈ కోర్సు డిమాండ్ తగ్గుతుందా అంటే ఎందుకు డిమాండ్ తగ్గుతుంది? మనిషి బతుకున్నంత వరకు రోగాలు వస్తూనే ఉంటాయి. రోగాలు ఉన్న రోజు హాస్పిటల్స్ ఉంటాయి, హాస్పిటల్ ఉన్న రోజు బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, బ్లడ్ టెస్ట్ల రోజులో మీకు ఇన్కమ్ ఉండనే ఉంటుంది. ఒక్క పేషెంట్ దగ్గర 1,500 నుండి 2,000 వరకు వీళ్ళు వసూలు చేస్తారు. 500 నుండి స్టార్టింగ్ ఉంటాయి. ఓకేనా. అలా రోజు కనీసం ఒక 60,000 రూపాయలు ఒక మామూలు హాస్పిటల్లో కూడా 60,000-70,000 ఇన్కమ్ అనేది ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్లకు ఉంటుందంటే మీరు నమ్మాలి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పోస్ట్ యువర్ డౌట్స్. నేను లైవ్ కూడా చేస్తుంటాను. లైవ్ చేసినప్పుడు మీరు వచ్చి మీ క్వశ్చన్స్ అడగవచ్చు. రైట్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ యొక్క అడిగే ప్రశ్నలు మాత్రం నాకు కనబడతాయి. అలాంటి సెట్టింగ్స్ ఉన్నాయి నా ఛానల్లో. నేను వాళ్ళకి వీడియో రూపంలో కూడా ఆన్సర్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?
సో నా మోటివేషన్, నా క్లాస్ మీకు నచ్చితే, నా శ్రమ మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి సరిపోతుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ బెస్ట్.